హై ఫ్రెండ్స్, రీసెంట్‌గా నేను ఈవీ టూ వీలర్స్ టెస్ట్ డ్రైవ్ చేయడానికని ఎళ్ళాను. ఒక 3 వెహికల్స్ అయితే నేను చూసాను. సో, ఈ వెహికల్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ టైమ్ గనుక ఛానెల్‌కొచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌కి. సో, ఫస్ట్ ఈవీ వెహికల్ మేము చూసింది ఏంటంటే ఏథర్ షోరూమ్‌కైతే ఎళ్ళాము. సో, ఏథర్ షోరూమ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏథర్ రిట్సా ఉంది. అట్లనే ఏథర్ 450X ఉన్నది. సో, మాకు టెస్ట్ డ్రైవ్ చేయడానికి అక్కడ 450X అనేది అవైలబుల్ ఉంది. సో, 450X అయితే టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. సో, చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. అండ్ చాలా ఫీచర్ రిచ్ అయితే ఉంది ఏథర్ 450X. సో, చాలా వరకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు డిస్‌ప్లే ఉన్నది. తర్వాత మీకు బ్యాటరీ ప్యాక్‌లో గూడా మీకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నది. సో, స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మీకు అరౌండ్ 1.82 లాక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏథర్ 450 అనేది. సో, హయ్యర్ వేరియంట్స్‌కి ఎళ్తున్న కొలది ఇంకొంచెం ప్రైస్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఓవరాల్‌గా డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకున్నట్లయితే వెహికల్ చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. సిటీ డ్రైవింగ్‌లో మాత్రం చాలా ఫాస్ట్‌గా అయితే ఎళ్ళొచ్చు. సో, డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఎకో మోడ్ నుంచి హైపర్ మోడ్, ఐ థింక్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి మోడ్స్‌కి. స్పోర్ట్స్ తర్వాత ఇంకా హైపర్ మోడ్స్‌లోకి ఎళ్తే గనుక చాలా ఫాస్ట్‌గా అయితే ఉంది వెహికల్. సో, ఓవరాల్‌గా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నాకు చాలా బాగా అనిపించింది ఏథర్ 450 అనేది. సో, రిట్సా మేము ట్రై చేసాం కానీ మాకు అయితే రిట్సా టెస్ట్ డ్రైవ్కి అయితే దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇండి షోరూమ్కి అయితే వెళ్ళాం, రివర్ ఇండి షోరూమ్. సో, రివర్ ఇండి కూడా టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. రివర్ ఇండి ఎందుకో అంత మంచి ఫీలింగ్ అయితే అనిపించలేదు. చాలా వరకు మేము డ్రైవ్ చేసిన రోడ్ అవ్వచ్చు, లేదంటే వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెహికల్ నుంచి సౌండ్ అయితే రావడం జరిగింది. సో, తర్వాత అంత కాన్ఫిడెంట్ గా అనిపించలేదు వెహికల్. చూడడానికి హెవీగా ఉంది కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అంత మెచ్యూర్డ్ వెహికల్ లాగా అయితే అనిపించలేదు. సో, అది కూడా మీకు అరౌండ్ 1.8 లాక్స్ అలా ఉన్నది. సో, అంత వెహికల్కి పెట్టచ్చా లేదా అనేది అయితే మాకు డౌట్ అయితే వచ్చింది ఆ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు. అంతేకాకుండా మేము అడిగాం టెస్ట్ వెహికల్ ఎందుకు ఇలా ఉన్నది అనేసి, అంటే మాకు సరైన రెస్పాన్స్ అయితే రాలేదు షోరూమ్ నుంచి. సో, మేబీ రివర్ ఇండి అనేది స్కిప్ చేయొచ్చు. సో, లాస్ట్ వెహికల్ వచ్చేసి మేము అల్ట్రావైలెట్ షోరూమ్కి అయితే వెళ్ళాం. అల్ట్రావైలెట్ షోరూంలో అల్ట్రావైలెట్ X47 వెహికల్ అయితే చూస్తాం. సో, అది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 3.5 లాక్స్ నుంచి ఉంది. హైయెస్ట్ వేరియంట్ అప్ టు 5 లాక్స్ వరకు ఉన్నది. టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఆ రోజు అవ్వలేదు బికాస్ వర్షం పడుతుంది. లేదు అంటే కనుక వెహికల్ పరంగా అయితే చాలా బాగానే అనిపించింది, కానీ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అట్లనే అక్కడ F77 మోడల్ కూడా ఉంది, అది స్పోర్ట్స్ వేరియంట్. సో, మేబీ మనకి సిటీ రైడింగ్కి అంత యూస్ఫుల్ అవ్వకపోవచ్చు కొంతమందికి. చూస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.